నిజాం షుగర్స్కి సంబంధించి నేను మీరు మాట్లాడుతూ మీడియా సమావేశంలో మీరు కూడా ఆందోళన చేయండి అని చెప్పినట్టుగా ఉంది. అంటే ఆందోళన చేసి సాధించుకోండి అంతే తప్ప రాదు అని చెప్పదలుచుకున్నారా? లేక దేశంలో ఇతర ప్రాంతాల్లో ఇచ్చినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎందుకు ఇవ్వరు? 66 ఫ్యాక్టరీలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి షుగర్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి 9,500 కోట్లు ఫండింగ్ చేసి రైతులకి ఫ్యాక్టరీలకి ఇవాళ ఎఫ్ఆర్పి 340 పెట్టి ప్రతి సంవత్సరం వంతోప పెంచుతూ ఉంటారు షుగర్ కేన్ పైన. ఇవన్నీ చేసి ఆ 9,500 కోట్లలో 96% లోన్ ఈజ్ రీపేడ్ సార్. 96% లోన్ ఈజ్ రీపేడ్. అవన్నిటిని ప్రాఫిట్లోకి తెచ్చి చెరుకు విస్తీర్ణత పెంచి చెరుకు రైతులు కూడా ఇవాళ అక్కడ 340 రూపాయలు క్వింటాల్ కంటే 2 లక్షల పైన వాళ్ళకి ఎకరానికి వస్తుంది. కనీసం పెట్టుబడి 50-60 వేలలో ఉంటుంది. రైతులకు అంత మేలు చేస్తుంటే ఎథనాల్ ఇంపోర్ట్లు లక్షల కోట్లు ఇంపోర్ట్ తగ్గించుకుందామని ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ కనీస కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆ స్కీమ్ వాడుకొని ఇక్కడ ఈ 3 ఫ్యాక్టరీలు తెచ్చుకొని ఇక్కడ కూడా ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలన్న కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కోసం ప్రజలను రెచ్చగొట్టడం, రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం ఇప్పుడు మీరు చేయబోతోంది. ఆందోళన చేయండి, ఆందోళన చేసి సాధించుకోండి అని చెప్పి మీడియా సమావేశంలో మీరు చెప్పడం అంటే ఆందోళన చేసి సాధించుకోవడం తప్పేమన్నదండి? తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకి ఒప్పుకుంటలేదు, కమిటీలు వేసి కాలయాపన చేస్తుంది. చేయాలా ఆందోళన? ఎందుకు చేయొద్దు? పసు బోర్డు విషయంలో ఎట్లయితే లాస్ట్ టైం పొలిటిసైజ్ చేశారో ఇప్పుడు కూడా దీన్ని పొలిటిసైజ్ చేసి పొలిటికల్గా బెనిఫిట్ అవ్వాలనేది మీ ప్లాన్. మీరు అనేది రైతులు పాలిటిక్స్ చేసినట్టురా? మీరు నేనేం పాలిటిక్స్ చేసినా? మీరే కదా 94,000 ఓట్లు ఆలేసుకున్నారండి. ఇప్పుడు నేను అడుగుతా ఓట్లు